విశాఖ సాయి గణపతి ఇంజనీరింగ్ కళాశాల యూత్ ఫెస్టివల్లో విషాదం చోటు చేసుకుంది. యూత్ ఫెస్టివల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో బాయిలర్ పేలి 3 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, ఈ ఘటనకు కారణాలేంటి? గాయపడిన విద్యార్థులు వారి పరిస్థితి ఎలా ఉంది? నరేష్, మధ్యాహ్నం సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం విశాఖ సొంచాల సమీపం నేలకొండీల దగ్గర సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఈ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాలిటెక్నిక్ అంతర్ కళాశాల ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ కొన్ని సాంకేతిక విషయాలకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు విద్యుత్ కేంద్ర నమూనాని ఏర్పాటు చేశారు. ఆ నమూనాలో ఉన్నటువంటి ఒక బాయిలర్ ప్రెషర్ ఎక్కువ కావడంతో వాల్వ్ ఓపెన్ కాకపోవడంతో ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 7 విద్యార్థులు గాయాలయ్యాయి. దీనిలో తేజస్వరావు అనే విద్యార్థికి 50% పైగా కాలిన గాయాలు కావడంతో అతని పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా ఆరిలో అపోలో ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అపోలో ఆసుపత్రిలో అత్యున్నత వైద్య సౌకర్యాలు ఉండటంతో వెంటనే వైద్య బృందం అటెండ్ అయింది. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలు అందిస్తున్నామని అపోలో ఆసుపత్రి వర్గాలు ఏబిఎన్ కి స్పష్టం చేశాయి. దీనిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. అయితే సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఒక్కరికి మాత్రమే గాయాలని చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ఏదేమైనా ఇలాంటి మోడల్ ప్రాజెక్ట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఆ ప్రాజెక్టులు నమూనా ప్రదర్శన సమయంలో తగినంత జాగ్రత్త తీసుకోవాల్సిన కళాశాల యాజమాన్యం ఆ మేరకు జాగ్రత్త తీసుకోకపోవడంతో ఈ రోజున ఒక సంతోషంగా గడవాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడం, 7 విద్యార్థులు గాయపడటం జరిగిందనేది మనకు అక్కడ విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. నరేష్, సతీష్, అయితే పోలీసులు ఏమైనా కేసు నమోదు చేయడం లాంటిది కానీ విచారణ ప్రారంభించారు పేలుడు ఘటనకు సంబంధించి? ఇంతవరకు పోలీసులు దీని మీద ఎలాంటి కేసు నమోదు చేసినట్టుగా మన దృష్టికి రాలేదు. అయితే పోలీసులు కూడా సమాచారం ఉంది. పోలీసులు కూడా కళాశాల యాజమాన్యం నుంచి సమాచారం సేకరిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. నరేష్. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ప్రాజెక్టు ఎగ్జిబిషన్ గత 3 రోజుల నుంచి జరుగుతున్నదండి. లంచ్ టైంలో లంచ్కి వెళ్ళబట్టి ఒక అబ్బాయి అక్కడ స్టీమ్ జనరేషన్ మోడల్ దగ్గర ఉండి హై ప్రెషర్ రావడం వల్ల ఆ షీట్ మీద ఎగిరి పడిందండి. కుర్రోడు కొద్దిగా షాక్ తిన్నాడు. అంతా బాగానే ఉంది. రేపు నుంచి మా ఎగ్జిబిషన్ యథావిధిగా మేము కంటిన్యూ